ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లోని నగలు తీసుకొని పోయి ఆ వెంకిగడికి ఇవ్వాలని చూస్తావా? ఇప్పటి వరకు వాడితో కలిసి ఈ ఇంటి పరువు పాడు చేసింది సరిపోలేదనా? ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న సొత్తుని కూడా వాడి పాలు చేయాలని చూస్తుండవా? అఖిల, కాస్త నేను చెప్పేది విను. ఏంది నాయనా? ఏంది నువ్వు చెప్పేది నేను వినేది? ఇదిలా బరి తెగించి ప్రవర్తిస్తా ఉన్నదంటే దీనికి ధైర్యం యాడ్ నుంచి వచ్చుండాది. ఇది మీరిచ్చిన అలుసా లేక వెంకిగాడిచ్చిన ధైర్యమా? అసలు దీన్ని నేను మాటలతో మందలించినాను, కొట్టాను, వాత పెట్టినాను. ఇవన్నీ సరిపోలేదా దీనికి? ఇయాల దీన్ని అంతు చూడాల్సిందే. దీన్ని నువ్వు పోవే. నీకు దండం పెడతాను. ఏందమ్మీ? నువ్వేమో దండాలు పెడతా ఉండావు, ఇదేమో ఈ ఇంటి పరువుకి పిండాలు పెడతా ఉండాది. ఏంటిదంతా? అయినా ఇదిట్ట తయారైనదంటే దానికి కారణం నువ్వు. పిల్లని జాగ్రత్తగా కనిపెట్టుకోకుండా తీసుకుపోయి వాడి చేతుల్లో పెట్టినావు. దీన్ని కాదే అనాల్సింది, నిన్ననాలి. అసలు నాకొస్తున్న కోపానికి నిన్ను అఖిల, పిచ్చి పట్టిందా నీకు? ఈ విషయంతో వాళ్ళకే సంబంధం లేదు. ఆ వెంకీ పరిస్థితి చూడలేక నేనే సాయం చేద్దామని అనుకున్నాను. ఈ నగలు పద్దు చేత ఇప్పించాలని చూసింది నేను. నీకు సమాధానం చెప్పుకోవాల్సింది కూడా నేనే. ఏంది నాయనా ఇదంతా? నువ్వు కావాలనే మనవరాల్ని కాపాడడానికి చేస్తా ఉండావో లేక నిజంగానే ఇదంతా చేసినావో తెలియదు గానీ ఏదో మంటని మనసులో పెట్టుకుని దీన్ని ఎంట పెట్టుకుని నన్ను ఇట్ట సాధిస్తా ఉన్నావని మాత్రం అర్థం అవుతా ఉండాది. తాతయ్య, మీరు చేస్తుంది టూ మచ్. అయినా ఆ వెంకీగాడు మన ఫ్యామిలీకి శత్రువు. మీరంతా వాడికి హెల్ప్ చేయడం ఏంటి? మీరందరూ చేసేవి మంచి పనులు అయ్యుంటే నేను ఆ అబ్బాయికి సాయం చేయాల్సిన దౌర్భాగ్యం వచ్చుండేది కాదు. మీ పాపాల మూలంగా ఈ వంశానికి ఒక పేదింటి ఉసురు తగలకూడదని అతనికి సాయపడదామని ప్రాయశ్చిత్తంగా చెయ్యాలి అనుకున్నాను. ఏంది నాయనా నువ్వు పాపాలు ప్రాయశ్చిత్తాలు అంటూ ఆ వెంకిగాడికి శాలువ కప్పుతూ మా మీద ఎందుకిలా దుమ్మెత్తి పోస్తా ఉండావో? ఒకడితో మనకి శత్రుత్వం పుట్టినాక పాప పుణ్యాలు న్యాయ అన్యాయాలంటూ జపం చేసుకుంటా ఉంటే ఆడి చేతుల్లో మనమే కదా బలయ్యేది. చూడమ్మా, ఒక మంచి మనిషిని, బుద్ధిమంతుడిని శత్రువుగా మార్చుకుంది మీరు. అతని బ్రతుకేదో అతను బ్రతుకుతుంటే ఆ అబ్బాయి బ్రతుకు తెరువునే కాల్చి బూడిద చేసింది మీరు. అయినా అతను ఏమన్యాయం చేశాడమ్మా మీకు? అఖిల, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకరి నాశనం మనకు ఎప్పటికీ మంచిది కాదు. కర్మ అనేది ఒకటి ఉంది. ఎవరు చేసిన పాపం అయినా అనుభవించక తప్పదు. అమ్మా అఖిల, కొంప మునిగిపోయిందమ్మా. మావయ్య, మనం ఏమైనా మునిగిపోయే కొంపలో ఉన్నావా? పెద్ద పెద్ద కొంపలోనే కదా ఉన్నాం. నువ్వు నోరు ముయిరా. అమ్మా అఖిల, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఫోన్ చేశారమ్మా. డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్కి వస్తున్నారంట. మరి కాసేపట్లో మన ఫ్యాక్టరీ మీద, ఇంటి మీద దాడులు చేస్తారంట.
లెక్కల్లో బొక్కలుంటే వాటికి మనం సమాధానం చెప్పుకోవాలంట. ఏంది బావగారు మీరు చెప్పేది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటికి రావడం ఏంది? మన లెక్కలు చెప్పడం ఏంది? చెప్పాలి అఖిల, ఇది గవర్నమెంట్ రూలు. అడ్డగోలుగా పాపపు సొమ్ము కూడబెట్టుకుంటే ఆ ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పాలి. ఇది పాపపు సొమ్మేంది మీరు మరీనో? ఇదంతా కష్టార్జితమే కదా. కష్టార్జితమే, కానీ ఎవరి కష్టార్జితము అని వాళ్ళొచ్చి లెక్కలు తెలుస్తారు. బావగారు ఇప్పుడేంది పరిస్థితి? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు గాని వచ్చారంటే ముందు ఈ ఇంట్లో నేను మార్చిన దొంగ లెక్కలన్నీ బయటపడిపోతాయే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. బావగారు ఏంది ఏదో ఆలోచిస్తా ఉండారో? ఆ, ఆ, ఉన్న పళంగా మనకి విపత్తేంది? ఆ, ఇది ఉన్న పళంగా ఏం కాదమ్మా. ఎప్పుడో ఎవరికో చేసిన అన్యాయమే నీ లెక్క తేల్చటానికి వస్తుంది. ఇది మిమ్మల్ని ముంచడానికే ముంచుకొస్తోంది. కాచుకోండి. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ ఇంట్లో సోదా చేయాలి. ఆగండి ఆగండి. చూడండి ఆఫీసర్ గారు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్ల మీద పడిపోతామంటే ఎట్టా? కాస్త ముందస్తుగా అయినా చెప్పాలి కదా మాకు. అఖిల, వీళ్ళొచ్చింది మన అమ్మాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్కి. నువ్వు అడిగిన మర్యాదలు, ముందస్తు ఫోన్ కాల్లు ఎవరూ చేయరు. వచ్చిన పని మాత్రమే చేస్తారు. సార్, మీ పని మీరు కానివ్వండి. ఆఫీసర్స్ సర్చ్. ఏమండి, నా పర్మిషన్ లేకుండా వాళ్ళని లోపలికి వెళ్ళమని ఎలా చెప్తారు అసలు? వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తే వచ్చిన వాళ్ళు అఖిల. లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అడ్డొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా ఎవరి పర్మిషన్ అక్కర్లేదు.